హాయ్ హలో ఫ్రెండ్స్, మేము జూడే మాల్కి వచ్చాము మేము షాపింగ్ చేయడానికి. స్టేషనరీ చూడండి, స్టేషనరీ పక్కకే టాయ్స్ ఉన్నాయి, మళ్ళీ స్టేషనరీ పక్కన నోట్బుక్స్ ఉన్నాయి. పిల్లలకి బాగా యూజ్ అవుతాయి కదండి. లెఫ్ట్ సైడ్ టాయ్స్ అండ్ స్టేషనరీ, రైట్ సైడ్ వచ్చి కూల్ డ్రింక్స్ ఉన్నాయన్నమాట. ఇది ఈచ్ వన్ 55 రూపీస్ అండి మేము తీసుకునే కూల్ డ్రింక్ మాత్రానికి. లేడీస్ వేర్ చెప్పల్స్ అండి ఇవన్నీ. మీరు చూస్తుంది చెప్పల్స్ అండి. ఫ్యాన్సీ మోడల్ చెప్పల్స్ ఉన్నాయి, పార్టీ వేర్ చెప్పల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ చెప్పల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ ర్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ చెప్పల్స్ అండి. ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించిన చెప్పల్స్ మాత్రమే. దాని పక్కన ర్యాక్లో షూ ర్యాక్, పైనుంచి స్పోర్ట్స్ కానీ ఏ షూ అయినా ఎంత బాగుంటాయండి మనకి. ఇప్పుడు మేము బట్టల ర్యాక్ వచ్చాము, మెన్స్ వేర్. మా వారు ఉన్నారే, బట్టలకు వచ్చి తెగ వెతికేస్తుంటారండి. ఏదో ఒకటి కొన్నారు, ఒక్క షర్ట్ని చూసినా చాలండి, అది నా దగ్గర ఉందా లేదా, ఆ మోడల్ పనికొస్తుందా, నాకు సూట్ అవుతుందా, కలర్ ఉందా లేదా ఆలోచిస్తూ ఆ ర్యాక్లో ఆ షర్ట్ని చూశారు కదండి, ఈ ర్యాక్లో ఈ షర్ట్లను చూడండి. చెక్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి, నాకు ఏ మోడల్ ఉంది, నాకు ఆ డిజైన్ ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారండి. కానీ కొన్నారు. ఆయన ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అయిపోవడమే. ఆయన వెనకాలే వెళ్తున్నానండి. మళ్ళీ ఏ ర్యాక్కి వెళ్తారో, ఏ షర్ట్ తీస్తారో, ఏది బాగుందంటారో అని చూస్తున్నాను. ఎన్ని టర్నింగ్స్ తీస్తారో చూడండి. ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఒకసారి నా వైపు లుక్ వేసుకుంటారండి. లుక్ వేసుకొని మళ్ళీ ముందుకెళ్తుంటారండి. అట్లనే ఎక్కడ ఆగుతారో తెలీదు, ఏ షర్ట్ ముట్టుకుంటారో తెలీదు. ఇక చూడండి, మళ్ళీ వెళ్ళారండి. ఈ కార్నర్కి వచ్చేసారు. మళ్ళీ ఇక్కడ ఏదో ముట్టుకోవాలి, ఏదో ఒకటి టచ్ చేస్తే ఉంటారు. చూద్దాం ఏం పట్టుకుంటారో, ఏ సెలెక్ట్ చేసుకుంటారో ఒక్కసారి. అబ్బా, ఇది ఎంత బాగుంది ఈ షర్టు, ఎప్పుడూ చూడలేదే అన్నట్టు చూస్తున్నారండి. ఓహో, టీషర్ట్ ర్యాక్సా, బటన్ మోడల్. ఓహో, ఇది నా దగ్గర లేదు కదా, ఇది తీసేసుకుంటాను, ఒకటి అయిపోతుంది నా షాపింగ్ అనుకుంటున్నారు. వచ్చినాయండి బాధలు. ఏంటి కాస్మెటిక్స్ అండి, లిప్స్టిక్స్ దగ్గరికి వచ్చానండి నేను. నాకు వచ్చాయండి బాధలు. నా లిప్స్కి ఏది తీసుకోవాలి లిప్స్టిక్ అని అర్థం కాకుండా ఉందండి. కాస్మెటిక్స్ అంటే ఆడవాళ్ళకి అంతే కదండి, ఎన్ని ఉన్నా కానీ ఏదో ఒకటి లేదు అన్న లోటే ఉంటుంది. కానీ నా దగ్గర 2-3 ఉన్నాయి, కానీ ఇంకా కావాలి అన్న ఆలోచన ఒకటి ఉంది మైండ్లో. ఒక్కటిగా చెక్ చేస్తుంటే మా వారు నా మీద చాలా పంచులేస్తున్నారని, ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అనేసి నేను ట్రయల్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏమొద్దు ఇవన్నీ అనేసి అక్కడ పెట్టేసి నేను ముందుకు వచ్చేసాను. ఇంకో ర్యాక్ వచ్చేసాను. ఇంకో ర్యాక్లో ఏమున్నాయి, నెయిల్ పాలిష్లు ఉన్నాయండి. అక్కడ ఒక్కదాని ప్రైస్ చూసినా 79 ఉన్నది. ఆ 79 షాక్ అనిపించేసి, వద్దులే నా నెయిల్స్కి నెయిల్ పాలిష్ అంత సెట్ కాదనేసి ఆడే పెట్టేసి ముందుకు వచ్చేసాను. ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్స్ అండి. ఇక్కడ నేను స్ప్రే చేసుకుంటున్నాను, ఎలా ఉంది ఫ్లేవర్ అనేసి. ఉందా నా దగ్గర, లేదనుకుంటాను కొట్టేసుకుంటున్నాను. నాకే కాదు మా వారికి కూడా స్ప్రే చేసి చూస్తున్నానండి, ఎలా ఉందనంటే వద్దు 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 అంటున్నారండి. ఇక్కడ నన్ను వచ్చేయండి హెయిర్ బ్యాండ్స్ చూసేద్దాము. చూసిన తర్వాత తెలియలేదండి, అవి చూడ్డానికి తప్ప కొనడానికి కాదు అని. నాలాంటి వాళ్ళవి కొనాలంటే భారీ బడ్జెట్తో కూడుకున్న పని. ఒక్కొక్క సెట్ 79 రూపీస్ అండి. నా జుట్టుకి ఎందుకంటే అంత కాస్ట్లీ హెయిర్ బ్యాండ్స్, అందుకే ఆడ పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ నేను చూపిస్తున్న హెయిర్ బ్యాండ్స్ జస్ట్ 4 ఉన్నాయి, అవి 79 రూపీస్ అండి. ఏం కొనగలుగుతామండి. అదంతా చుట్టేసుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏమండోయ్, ఇక్కడ చూసారా, మనకు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన టాప్స్ అండి. ఒక్కొక్క టాప్ వచ్చేసి 799 రూపీస్ ఓన్లీ. అక్కడ 4 టైప్స్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి, ఆ 4 టైప్స్ ఆఫ్ టాప్స్ 799 రూపీస్కే. ఎంత బాగున్నాయో చూడండి. కానీ బడ్జెటే నిల్లండి. బ్లాక్ కలర్ టాప్ చాలా బాగుంది కదండి, అది కూడా 799 రూపీస్కే. కానీ నేను కొనలేదు, కానీ చూపిస్తున్నాను అంతేనండి.